నమస్తే అండి. సో ఈ వీడియోలో మనం వారి ఎనర్జీస్ ఇంకా బజాజ్ ఫైనాన్స్ తాలూకా రిజల్ట్స్ వచ్చాయి కదా అవి రివ్యూ చేద్దాం. సో వారి ఎనర్జీస్ తాలూకా రిజల్ట్స్ ఏమొచ్చాయంటే సో Q4 2026లో 111% ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లీ కంపేర్ చేసుకుంటే రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ 111% గ్రోత్ ఉంది. యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్ ఇది కరెక్టే. చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్ అరౌండ్ 7,800 నుంచి 8,000 దాకా ఎక్స్పెక్టేషన్ ఉంటే దానికన్నా చాలా బాగానే వచ్చిందన్నమాట. ప్రాబ్లం ఎక్కడంటే మార్జిన్స్ దగ్గర ప్రాబ్లం. సో మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి. ప్రీవియస్ గా 23 ఉంటే ఇప్పుడు 18 డ్రాప్ అయ్యింది. ఎక్స్పెక్టేషన్ పరంగా చూస్తే మార్జిన్స్ లో డ్రాప్ అనేది మనం చూస్తున్నాం. సో వాళ్ళు మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అరౌండ్ 21% దాకా ఉందన్నమాట ఎబిటా మార్జిన్. సో ప్యాట్ లో ఎందుకంటే సేల్స్ ఎక్కువ జరిగాయి కాబట్టి ప్యాట్ ఇన్లైన్ వచ్చింది. ఎక్స్పెక్టేషన్ బట్టే ప్యాట్ వచ్చింది. సో 1120 నుంచి 1130 దాకా ప్యాట్ ఎక్స్పెక్టేషన్ ఉంది. సో కాకపోతే ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లీ రిజల్ట్స్ ది ఇయర్ ఆన్ ఇయర్ పరంగా చూసుకుంటే 74% గ్రోత్ వస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ ఎలాగంటే కంపేర్ చేసుకుంటుంది ఇప్పుడు. సో వారి ఎనర్జీస్ తాలూకా మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే ఇక్కడ మీకు రెవెన్యూ గ్రోత్ మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఇది ప్రీవియస్ క్వార్టర్. ఇక్కడ చూస్తే 119% గ్రోత్ అలాగా కనిపిస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ప్యాట్ మనం చూసుకుంటే ప్రీవియస్ గా 158%, 133%, 89%, 130%. సో ఆన్ అన్ యావరేజ్ 100% కన్నా ఎక్కువే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్యాట్ గ్రోత్ ఎలా వచ్చిందంటే మీకు లెస్ దాన్ 80% వచ్చింది. సో లెస్ దాన్ 80% అయితే వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ కింద తీసుకోవచ్చు. మెయిన్ రీజన్ ఎబిటా మార్జిన్ అనేది తక్కువ ఎక్స్పెక్టేషన్ కన్నా. సో అది ఒక మెయిన్ రీజన్. సో చూడాలి రిజల్ట్. నేనేమనుకుంటా అంటే టెక్నికల్ బట్టి చూసుకుంటే ఇప్పుడు ఎలాగైతే ఇది రెసిస్టెన్స్ దగ్గర ఉంది, దాన్ని ఇక్కడ టెస్ట్ చేసి ఫాలో అయింది, కానీ ఈ లోన్ టచ్ చేయలేదు. సో చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ గానే ఉంది. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే మోస్ట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దాని తర్వాత కిందకి పడే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ పడే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం రేపు ఏం జరుగుద్దా అనేది. సో రెసిస్టెన్స్ బ్రేక్ చేసి ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్తుందా, లేకపోతే కిందకు వచ్చి ప్రీవియస్ సపోర్ట్స్ మళ్ళీ టచ్ చేస్తుందా లేదా అనేది మనం చూడాలి. సో సిమిలర్ గా బజాజ్ ఫైనాన్స్ కూడా అలాగే సో బజాజ్ ఫైనాన్స్ టెక్నికల్ గా మీరు చూస్తే వీక్ అయింది స్టాక్. ముందున్నంత అగ్రెసివ్నెస్ అయితే లేదు. సిమిలర్ గా మీకు కంపెనీ గ్రోత్ స్టోరీలో కూడా మీకు అలాగే అంత స్ట్రాంగ్ గా లేదు. ఎందుకంటే ఒకవేళ మీరు బజాజ్ ఫైనాన్స్ తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు గమనిస్తే కొన్ని ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయినా చూడండి. ప్రాఫిట్ గ్రోత్ ముందు ఎప్పుడు 42%, 44%, 36. సో 30% కన్నా అబోవ్ ఉండేది. కానీ లాస్ట్ 2 years నుంచి ఏం జరిగింది, 30% కన్నా 2024 మార్చ్ 26% అయింది. దాని తర్వాత 15%, ఇప్పుడు మళ్ళీ 15%. సో అలాగే అయితే ఇప్పుడు మళ్ళీ కొంచెం బాగానే ఉంది ప్రాఫిట్, కానీ 30% దాటలే. సో మార్కెట్ ఎక్స్పెక్టేషన్ బజాజ్ ఫైనాన్స్ తో 30% ప్రాఫిట్ గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇయర్ ఆన్ ఇయర్. సో చూడాలి ఎలా ఉంటుందా అనేది. సో నా బట్టి అయితే మిక్స్డే. కాకపోతే ఎన్పిఏస్ చాలా తక్కువే. గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ అనేది చాలా తక్కువ. సో చెప్పాలంటే అక్కడ మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. అది ఎంత తక్కువ ఉంటాయి, సో ఈ రెండు ఉన్నాయి కదా, గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ, ఇవి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో ప్రీవియస్ గా 1.24, 1.21 ఉన్నది కాస్త 1.01, 0.41 అయ్యి. సో ఇవి ఎంత తక్కువ అయితే అంత మంచిది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ పర్సంటేజెస్ పరంగా గ్రోత్ చూసుకుంటే ముందు చూడండి సేల్స్ గ్రోత్ 31%, 28% అలా ఉన్నది. ఇప్పుడు 18, 17 అలాగైంది. సో ఇప్పుడు ఇంకా తగ్గింది. సో చూడాలి ఎలాగా చూస్తుందో మార్కెట్, ఎలా ట్రీట్ చేస్తుందో దీన్ని. సో మనం చూడాలి. నా బట్టి అయితే కొంచెం నెగిటివ్ రిజల్ట్ ఇది బజాజ్ ఫైనాన్స్ కి. సో ఇది మళ్ళీ తనకున్న ప్రీవియస్ సపోర్ట్ ని మళ్ళీ టెస్ట్ చేయొచ్చు. సో వెయిట్ అండ్ సీ. సో మీకు ఇంకా ఏదైనా వేరే స్టాక్ తాలూకా రిజల్ట్స్ ఏమైనా కంపేర్ చేయాలా, లేకపోతే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందని తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ఏ స్టాక్ గురించి టెక్నికల్ పరంగా ఏది స్టడీ చేయాలా, ఎలా స్టడీ చేయాలని మీకు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.